అండి, మనం చపాతీ చేసుకున్నా, రోటీ చేసుకున్నా, ఇంకా పులావ్ అయినా, రైస్ అయినా కూడా చికెన్ మటన్ తర్వాత ఫ్రాన్స్ కర్రీ ఇలా గ్రేవీతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ కూడా చాలా ఈజీ అనమాట. ముందు నేను 1 కిలో రొయ్యలు తీసుకొని సాల్ట్ అండ్ కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకొని బాగా శుభ్రం చేసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో ఒక 2 టమాటాలు చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా ప్యూరీని అయితే చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టి అందులో ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే నాన్ వెజెస్కి వేసుకుంటే టేస్ట్ కలర్ బాగుంటుంది. అందులోనే కొంచెం చెక్క, పువ్వు, ఇంకా బిర్యానీ లీఫ్ వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని అందులో గుప్పెడు కరివేపాకు, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాస్త ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయితేనే కూర అనేది చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అందులోనే చిటికెడు పసుపు, ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసి రుచికి సరిపడా కారము, గరం మసాలా, ధనియాల పౌడరు, ఇంకా జీలకర్ర పౌడర్ వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ టేస్ట్ ఉండాలంటే బాగా ఫ్రై అవ్వాలండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. అందులో కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్న వారైతే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గ్రేవీ అయితే బాగా ఫ్రై అయ్యింది కదా, ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇందులో చాలా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. మూత పెట్టి 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత అందులో ఉంచి వాటర్ చాలా రిలీజ్ అయింది చూడండి. కావాలనుకుంటే గ్రేవీ కోసం ఇందులో కొద్దిగా అడిషనల్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఒక 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనము కూర కిందకి దించే 5 మినిట్స్ ముందు కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే టేస్టీగా అండ్ డెలీషియస్గా చూడండి ఆయిల్ అనేది పైకి ఎలా తెలిందో ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఈ కర్రీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నంలోకైనా, రోటీలోకి, చపాతీలోకి, పులావ్లోకి చాలా బాగుంటుందండి. ముక్క ఉడికిందా లేదా అని ఇలా ఒక స్పూన్తో ఇలా ప్రెస్ చేసుకుంటే చూడండి ఎంత సాఫ్ట్గా తయారైందో. ఈ విధంగా అయితే ఉడికించుకున్న తర్వాత దించేసుకుని సర్వ్ చేసుకొని భోజనం చేస్తే చాలా తృప్తిగా తింటారు. ట్రై చేయండి. వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.